దట్ ఈస్ చంద్రబాబు. నాడు కోతలు నేడు వాతలు అని చెప్పేసి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అనేది వచ్చింది. ఆ ఆర్టికల్ చదివి మీరు నవ్వుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ వీడియో చూసి మాత్రం మీరు తప్పకుండా నవ్వుకుంటారు. ముందుగా ఆ ఆర్టికల్ ఏంటి ఇక్కడ మీరు చూడొచ్చు. నాడు కోతలు నేడు వాతలు అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టారు. దీనిపైన దట్ ఈస్ చంద్రబాబు అని చెప్పేసి ఇక్కడ రాశారు. ఇక కింద స్టోరీకి వస్తే, పెట్రోల్ డీజిల్పై మాట తప్పి మోసం చేసిన చంద్రబాబు అని చెప్పేసి రాసి, కింద అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని ప్రగల్భాలు. ఓకే, బాగుంది. టీడీపీ మేనిఫెస్టోలోనూ ఇదే హామీ, ఇది కూడా బాగుంది. ధరలు తగ్గించకపోగా మరింత పెంచిన వైనము, ప్రజలపై ఏడాదికి 3,600 కోట్ల పెట్రోల్ భారము, ఇది బాగలేదు. నెక్స్ట్ వస్తే, ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోల్ డీజిల్ ధరలు అధికం, ఇది మరింత బాగలేదు. ఎందుకు బాగుంది ఎందుకు బాగలేదు అంటున్నాను, కొంత మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. దయచేసి వీడియో చూసి నవ్వుకోకండి. కింద మంచిగా ఒక బాక్స్ వేసారు, ఒక పట్టికేసి 3,600 కోట్ల రూపాయల ఏదైతే ఈ ప్రజల మీద ఒక భారం అనేది పడుతుంది అని చెప్పేసి అర్థమయ్యేటట్లు మంచి కలర్ కూడా వేశారు. సరే, ఎందుకు బాగుంది అన్నాను, ఎందుకు బాగలేదన్నాను. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితులు మీ అందరికీ చూపించాలి. కొంచెం జాగ్రత్తగా చూడండి. మీ అందరికీ కొన్ని పరిస్థితులు చూపిస్తాను. ప్రపంచవ్యాప్తంగా చూద్దాం. ఇక్కడ దేశము ఇంతకుముందు ధర, ఇప్పుడు ధర ఎంత పెరిగింది. ఒక్కొక్క దేశంలో మనం కొన్ని దేశాల గురించి డిస్కషన్ చేద్దాం. అన్ని దేశాలు మనం చెప్పలేం కాబట్టి. ఇండియా యావరేజ్గా డీజిల్ గురించే మాట్లాడుకుంటున్నాం, పెట్రోల్ గురించి మనం మాట్లాడుకుందాం. యావరేజ్గా ఇండియాలో డీజిల్ అనేది 87.67 రూపాయలకి లీటర్ ఉండే, అది ఇప్పుడు పెరిగి 3 రూపాయలు 90.67 రూపాయలు అయింది. అంటే యావరేజ్ తీసుకుంటున్నాను నేను, మొత్తం కంట్రీలో అన్ని రాష్ట్రాలకు కలిపి యావరేజ్ ఇది. అదేంది మా రాష్ట్రంలో ఇట్లా లేకుండే కదా అని అనొద్దు. నెక్స్ట్ పాకిస్తాన్కి వస్తే, పాకిస్తాన్లో డీజిల్ లీటర్ ధర 258 రూపాయలు ఉండే. అక్కడ చాలా ధరలు ఉంటాయిలేండి, అక్కడ చాలా ధరలు, వాళ్ళ రూపాయి అనేది పతనం అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు. కాకపోతే ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత దీని ధర 2,058 రూపాయల నుంచి పెరిగి పాకిస్తాన్లో 378 రూపాయలు లీటర్ అయింది. దాదాపుగా 45% ధరలు పెరిగినాయి ఈ యుద్ధం వల్ల పాకిస్తాన్లో డీజిల్ ధరలు. నెక్స్ట్ యూఏఈ, ఏదైతే దిరం అంటాము మనం, యూఏఈలో ఈ యుద్ధానికి ముందు 2.63 దిరంకి 1 లీటర్ వచ్చేది. ఇప్పుడు అది పెరిగి 4.89 దిరం అయింది. అంటే 86% ధరలు యూఏఈలో పెరిగినాయి. అరే అమ్మ, పెట్రోల్ డీజిల్ వచ్చింది అక్కడి నుంచి, అక్కడే పెరిగినాయి ధరలు. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్, డాలరు 3.62 డాలర్లకి 1 గెలాన్ వచ్చేది డీజిల్. ఇప్పుడు 5.36 డాలర్లకి 1 గెలాన్ వస్తుంది. అంటే 48% ధరలు యుఎస్లో కూడా పెరిగినాయి డీజిల్ ధరలు. నెక్స్ట్ మలేషియాలో డీజిల్ ధరలు, రింగెట్ అంటాం అక్కడ రూపాయిని, రింగెట్ అంటే మలేషియాలో 1 లీటర్ డీజిల్ 2.15 రింగెట్లు ఉండే యుద్ధానికి ముందు. యుద్ధం తర్వాత 3.68 రింగెట్లు, అంటే 71% పెరిగింది. అలాగే సౌత్ ఆఫ్రికా మనం చూసుకుంటే, సౌత్ ఆఫ్రికాలో దీన్ని ర్యాండ్ అంటారంట, అంటే నాకు తెలియదు అందుకే రాసుకున్నా ఆ కంట్రీ. ఇది వచ్చేసి ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో 21.50 ర్యాండ్స్కి లీటర్ వచ్చేదంట, ఇప్పుడు 35.20, అంటే 64% పెరిగింది. ఆస్ట్రేలియాలో, ఆస్ట్రేలియన్ డాలర్ అంటాం మనం, 1.88 డాలర్లకి 1 లీటర్ వచ్చేది, ఇప్పుడు 2.69 డాలర్లకి 1 లీటర్, అంటే 43% ఆస్ట్రేలియాలో కూడా డీజిల్ ధర పెరిగింది. దాని కింద యూకే, యునైటెడ్ కింగ్డమ్ మనం చూసుకుంటే, యూకేలో నాకు తెలిసి దీన్ని పౌండ్ అంటారు. అయితే 1.48 పౌండ్లకి 1 లీటర్ వచ్చేది, ఇప్పుడు 1.99 పౌండ్, అంటే 34% పెరిగింది. ఫ్రాన్స్లోనూ మనం చూసుకుంటే పెరిగింది, జర్మనీలో పెరిగింది, జపాన్లో ఎన్ అంటాము అక్కడ కూడా, అంటే ఫ్రాన్స్ అండ్ జర్మనీలో యూరో అంటాం అక్కడ పెరిగింది. జపాన్లో కూడా 154 ఎన్లకి 1 లీటర్ డీజిల్ వచ్చేది, ఇప్పుడు 171, అంటే 11% జపాన్లో కూడా, ఎక్కడో ఉన్న జపాన్లో కూడా పెరిగింది. ఇది డీజిల్. ఇప్పుడు పెట్రోల్కి వద్దాం. పెట్రోల్ మనం చూసుకుంటే ఇది పెట్రోల్ ధరలయ బిఫోర్ అండ్ ఆఫ్టర్, ఈ యుద్ధానికి ముందు, యుద్ధం ఇప్పుడు ప్రస్తుతం.
ఇండియాలో పెట్రోల్ యావరేజ్గా 94.77 రూపాయలు ఉండే, 3 రూపాయలు పెరిగి యావరేజ్గా అంటున్నాయి, యావరేజ్గా ఇక్కడ మనం చూసుకుంటే 97.77 రూపాయలు అయింది పెట్రోల్ యావరేజ్గా. నెక్స్ట్ పాకిస్తాన్లో 255 రూపాయలు ఉండే పెట్రోలు, అది పెరిగి 395 అంటే 55% పెరిగింది. అలాగే యూఏఈలో 2.47 దిరం ఉండే, అది 52% పెరిగింది. యునైటెడ్ స్టేట్లో 44% పెరిగింది. మలేషియాలో 56% పెరిగింది. ఇట్లా మనం చూసుకుంటూ పోతే ఇక్కడ జపాన్లో 10% పెట్రోల్ ధర పెరిగింది. ఇందాక చెప్పా జపాన్లో 11% డీజిల్ ధర పెరిగిందని, అలాగే జపాన్లో 10% పెరిగింది. అంటే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. సరే, ఇది ప్రపంచం. ఇక మన దేశానికి వద్దాం. మన దేశంలో కొన్ని చోట్ల పెట్రోల్ డీజిల్ ధరలు ఎట్లున్నాయి. ఇక్కడ పెట్రోల్ ధరలు, ఇక్కడ డీజిల్ ధరలు ఒకే పట్టికలో వేసేసిన నేను. ఓకే, న్యూఢిల్లీలో అంటే బిఫోర్, అంటే యుద్ధానికి ముందు, యుద్ధం జరుగుతుంది కదా, ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయి అంటే న్యూఢిల్లీలో 94.77 రూపాయలు ఉంటే ఇప్పుడు 97.77, అంటే 3 రూపాయలు పెరిగింది పెట్రోల్. డీజిల్ కూడా 87.67 ఉంటే 90.67, 3 రూపాయలు పెరిగింది. న్యూఢిల్లీలో 3 రూపాయలు, ఇక్కడ మహారాష్ట్ర ముంబైలో 3 రూపాయలు, కోల్కతా వెస్ట్ బెంగాల్లో 3 రూపాయలు, చెన్నైలో పెరిగింది, కర్ణాటకలో పెరిగింది, తెలంగాణలో పెరిగింది, ఆంధ్రప్రదేశ్లో పెరిగింది, ఒడిస్సాలో పెరిగింది, రాజస్థాన్లో పెరిగింది, బీహార్లో పెరిగింది, ఉత్తరప్రదేశ్లో పెరిగింది, హర్యానాలో పెరిగింది, చండీగఢ్లో పెరిగింది, అన్ని చోట్ల దేశంలో పెరిగింది. పెరిగినప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల్లో పెరిగినప్పుడు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో పెరిగినప్పుడు, మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెట్రోల్ డీజిల్ ధర పెరిగింది అని ఒక 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 తప్పుడు ఒక ప్రయత్నం చేయడం అన్నది అది తప్పు, నిజంగానే తప్పు. ఇక్కడ ఒక అంశం మనం మాట్లాడుకోవాలి. సాక్షిలో వచ్చినటువంటి అంశంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు అధికం అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త రాశారు. ఇది ఇప్పుడు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇదే వార్త. అప్పుడు కూడా తెలంగాణలో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎందుకు 2 రూపాయలు ఎక్కువ ఉంది అని చెప్పేసి అప్పుడు కూడా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మీరు అనొచ్చు చంద్రబాబు నాయుడు కదా, ఆయనే కదా అధికారంలోకి వస్తే మేము తగ్గిస్తామన్నామని చెప్పేసి. ఆయన అన్న మాట 100% నిజమే. కానీ ఇప్పుడు ఈ వార్తను తీసుకురావడం అన్నది మూర్ఖత్వం. ఎందుకు మూర్ఖత్వం అంటే, మాట ఇచ్చిండు కానీ ప్రపంచంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు కాబట్టి ఈ వార్త చదివి ప్రజలు నవ్వుకుంటారు. అరే, ఆయన మాట ఇచ్చిండు ఓకే, కానీ ప్రపంచంలో ఇంత పెద్ద యుద్ధం జరిగి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగి మొత్తం అవకతవకలు అయిపోతుంటే, పెట్రోల్ దొరకని పరిస్థితులు ఉంటే, డీజిల్ దొరకని పరిస్థితులు ఉంటే మీరు రేట్ల గురించి మాట్లాడతారా అని చెప్పేసి ప్రజలు నవ్వుకుంటారు. నో డౌట్ మాట ఇచ్చాడు. సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చాడు. ఆయన చేతిలో పని ముఖ్యమంత్రిగా ఆయన చేయలేకపోయాడు. ఆ రోజు ఏం యుద్ధాలు లేవు, ఏం పెద్ద సమస్యలు లేవు, చేతిలో ఉన్న పని చేయలేకపోయాడు. మరి అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారి చేతిలో కాదు కదా, అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతిలోనే లేదు. ఇది ఎట్లా తగ్గిస్తాడు? తగ్గించడం దేవుడు ఎరుగు. అసలు పెట్రోల్ డీజిల్ అన్నది అవైలబుల్గా ఉంచడం అన్నదే పెద్ద టాస్క్. ఈరోజు ధర ఎంతైనా పెట్టుకొనేస్తాం, దయచేసి మాకు అవైలబుల్ ఉంచండి అంటే పెట్రోల్ బంకులలో పెట్రోల్ లేని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి వార్తలు రాస్తే సాక్షి వాళ్ళు ప్రజలు నవ్వుకోక ఏం చేస్తారు? ఏంటి రాష్ట్రం మీద 3,600 కోట్ల రూపాయల భారం పడుతుందా? ఓసారి క్యాల్కులేట్ చేసి చెప్పండి, దేశం మీద ఎంత పడుతుందో. ప్రపంచ దేశాల మీద, ఇతర దేశాల మీద పడడం లేదా? ఓసారి చెప్పండి. అంటే ఎక్కడో ఉన్నటువంటి కంపెనీ తీసుకొచ్చి ముడికి తెలుసుకోవడం మనం. ఇప్పుడు ఈ వార్త రావాల్సిన అవసరం లేదు. నవ్వుకుంటారు అందరూ. ఏం వార్త రాయాలి? మామిడి పండు రైతుల గురించి రాయండి. మీరు సోకాల్డ్ రాజకీయం చేస్తున్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి రాయండి, దాన్ని మర్చిపోయారు. మెడికల్ కాలేజీలు, మేము మెడికల్ కాలేజీలు ఆపినాం కదా అంటారు. ఆపడం ఏందయ్యా? మెడికల్ కాలేజీలు ప్రజలకు అందుబాటులో రావాలి, అది కదా చేయవలసిన పని. ఆపేం చేస్తారు? గడ్డి పిక్తారా? అలా మొత్తం గడ్డి మొలుస్తుంటే మేము ఆపినాం పెద్ద మొగలు కాదు, ఆపడం కాదు మీ యొక్క అది. మెడికల్ కాలేజీలు ఏవైతే ఆల్రెడీ కట్టి రెడీగా ఉన్నాయో వాటిని ప్రజల కోసం తీసుకురావాలి, ప్రజలకు ఉపయోగపడాలి. ఉదాహరణకి పులివెందుల మెడికల్ కాలేజ్ మొత్తం రెడీగా ఉంది. అటు ఇటు ఈయన చెప్పింది అవ్వలేదు, అటు మీరు చెప్పింది అవ్వలేదు. మొత్తానికి అది అక్కడే ఆగిపోయింది. ప్రజాధనం మొత్తం మూలుగుతుంది. అట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయిలేండి. చాలా ప్రామిసులు చేశారు, చాలా విషయాలు ఉన్నాయి. వాటి మీద పోరాడడం, వాటి మీద రాయడం మానేసి ఈ పెట్రోల్ డీజిల్ అని చెప్పేసి రాస్తున్నారు. ఇది కేవలము నవ్వుల పాలు అవ్వడానికే సాక్షి రాస్తుంది.
జగన్మోహన్ రెడ్డి గారిని నవ్వుల పాలు చేయనికే సాక్షి రాసింది. ప్రపంచంలో అన్ని దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. అసలు పెట్రోల్ డీజిల్ అవైలబిలిటీ అనేది లేదు యుద్ధం వల్ల. అట్లాంటి సమయంలో రేట్ల గురించి మాట్లాడుతున్నారు అంటే ఇంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు అన్నది నా వాదన. దయచేసి ఈ విషయం మీద అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, డౌటే లేదు. కానీ ఇప్పుడు ఇది తీసుకురావడం అనేది తప్పు, ఇప్పుడు ఈ మాట మాట్లాడడం అనేది తప్పు అన్నది నా యొక్క వాదన. దయచేసి ఈ విషయం మీద ఒక కమెంట్ చేసి ఈ వీడియోని ఒక లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.